హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ హిస్టరీని చాలా సింపుల్గా సులభంగా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియోస్ అయితే తయారు చేస్తున్నా. దీంట్లో భాగంగా వీడియో నెంబర్ 1 అనేది మీకు నిన్న అందించడం జరిగింది. ఓకే, బాగానే రెస్పాన్స్ వస్తుంది. మన స్టూడెంట్స్ కొంతమంది చాలా బాగా చెప్తున్నారు, ఇంకా కంటిన్యూ చేయండి అంటున్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు నేను ఎక్కువ ఇంపార్టెంట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మీకు చాలా ఇంపార్టెంట్ హిస్టరీని చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. సో ఒక్కసారి మనం చూద్దాం. మా తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి మొట్టమొదటి రాజవంశం శాతవాహనులు అని చెప్పిన కదా మీకు అందరికీ తెలుసు. వాళ్ళ గురించిన కొన్ని ఆధారాలు, వాళ్ళ నేపథ్యం కూడా నిన్న మనం డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనము ఈ శాతవాహనులలో ఉన్నటువంటి ముఖ్యమైన రాజులు ఎవరున్నారు, మెయిన్ కింగ్స్ ఎవరున్నారు, దాంట్లో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, వాళ్ళ ప్రత్యేకత ఏంటిది, ఇవన్నీ మనం ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. పొలిటికల్ హిస్టరీ దీంట్లో మనకి ముఖ్యంగా మీకు శాతవాహనుల గురించి, వాళ్ళ వంశవృక్షం గురించి మనకు తెలియాలంటే మనకి ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏముంది అంటే మత్స్య పురాణం అని ఉందండి. ఆ పురాణాలు ఎన్నో మీకు ఆల్రెడీ చెప్పిన నేను 18 పురాణాలు ఉన్నాయి మనకి. ఆ 18 పురాణాలలో మత్స్య పురాణము శాతవాహనుల గురించిన ప్రామాణిక సమాచారం ఇస్తుంది. ఈ పురాణం ప్రకారము దాదాపు 30 మంది రాజులు 450 సంవత్సరాలు మనకు ఈ తెలంగాణ ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతము మొత్తం ప్రాంతాన్ని కలిపి పరిపాలించినట్టు మనకు ఆధారాలు అయితే తెలియజేస్తున్నాయి. మరి 30 మంది రాజుల గురించి మేము చదువుకోవాలా సార్, ఇంతమంది గురించి కష్టమవుతుంది కదా మాకు అనుకుంటే అంతగా అవసరం లేదండి. దాంట్లో మనకు ఒక 5 నుంచి 6 మంది రాజుల గురించిన సమాచారం మనకు తెలిస్తే సరిపోతుంది. వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏముంది, కల్చర్ డెవలప్మెంట్లో కానివ్వండి, తర్వాత మన ఏమన్నా ఇంపార్టెంట్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయా వాళ్ళ పీరియడ్లో, లిటరేచర్ ఏ విధంగా ఉంది అవి చూసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మనకి ఫస్ట్ రాజు అయితే ఇక మనకు శాతవాహన రాజ్యం నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ పొలిటికల్ హిస్టరీ ఫస్ట్ రాజు ఎవరు ఉంటారంటే సిముక అని ఒక వ్యక్తి ఉంటాడండి. ఇతనే మీకు కొన్ని పుస్తకాలలో శ్రీముఖుడు అని కూడా ఉంటుంది, చిముక అని కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతని కాయిన్స్ మీద కూడా ఈ చిముక అనే పదం మనము ప్రధానంగా గమనించవచ్చు. ఈ శాతవాహన రాజులలో మొట్టమొదటి రాజు అన్నట్టు ఇతనే రాజ్యస్థాపకుడిగా మనం భావిస్తాం. ఎప్పుడైనా కానివ్వండి ఏ రాజవంశం దగ్గరైనా మొట్టమొదటి రాజు, రాజ్య స్థాపకుడు ఎవరు ఉన్నారు అక్కడ మీరు చూసుకోండి. తర్వాత ఎవరైనా ఎవరు ఫస్ట్ ఇండిపెండెంట్ రాజు అట్లాంటివి కూడా చూసుకోండి. మనకు ఒక ఆధారం ఏం దొరుకుతుందంటే ఇతను మౌర్య చక్రవర్తి అశోకుడికి సమకాలీనుడు అని కూడా మనకు తెలుస్తుంది. కొన్ని ఆధారాల ప్రకారము ఈ శాతవాహనులు మొట్టమొదట మౌర్యులకు సామంతులుగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా గమనించాలండి. ఇక ఇతని యొక్క కాయిన్స్ వచ్చేసి మనకి కోటిలింగాల ప్రాంతంలో లభించాయండి. కోటిలింగాల చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ప్రజెంట్ అయితే ఇది జగిత్యాల జిల్లాలో ఉంది. అంతకుముందు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. సో ఇక్కడ కోటిలింగాలనే వీళ్ళ యొక్క మొట్టమొదటి రాజధాని అని కూడా రీసెంట్ రీసెర్చ్ కూడా మనకు తెలియజేసింది. కాబట్టి ఈ ప్లేస్ అయితే పర్టికులర్గా మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచే వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అని కూడా మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈ శ్రీముఖుడి దగ్గర మీరు ఇంకొక పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. మహారాష్ట్రకు చెందినటువంటి మహారథి త్రణకైరో వాళ్ళ యొక్క ఫ్యామిలీ తోటి ఇతనికి అంటే ఇతడు వైవాహిక సంబంధాలు అంటే ఇతని యొక్క కొడుకు ఉంటాడు కదా, మొదటి శాతకర్ణి అని ఇతని యొక్క కుమారుడు ఉంటాడు. ఇతనికి ఒక మ్యారేజ్ ఎవరి ద్వారా చేసిందంటే ఈయన పీరియడ్లో ఈ మొదటి శాతకర్ణికి మహారాష్ట్ర ప్రాంతంలోని మహారథి త్రణకైరు కూతురు దేవి నాగానికతోటి ఇతని యొక్క మ్యారేజ్ చేయడం జరిగింది. అది శ్రీముఖుడి కాలంలోనే ఈ మ్యారేజ్ జరిగిందని మనకి అర్థమవుతుంది. అంటే ఈ త్రణకైరు వాళ్ళతోటి వైవాహిక సంబంధాలు అనేవి వీళ్ళ పీరియడ్లో మనకి మొదలైనట్టు తెలుస్తుంది. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దేవి నాగానిక మహారథి త్రణకైరు కూతురు అండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో ఒకసారి ప్రశ్న వచ్చింది, దేవి నాగానిక ఎవరి కూతురు అన్నాడు. మొదటి శాతకర్ణి యొక్క భార్య అన్నట్టు ఆమె. సరే, ఇంకపోతే శ్రీముఖుడి దగ్గర ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మరి ఇతను ఏ రిలీజియన్ లేదా మతాన్ని అనుసరించాడు అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఈయన విశిష్టత ఏంటంటేనండి, ఈయన మొట్టమొదట జైన మతాన్ని ఫాలో అయ్యాడు.
తర్వాత మరి ఏమైందో ఏమో ఎందుకో మనసు మార్చుకొని తర్వాత వైదిక మతానికి టర్న్ అయిపోయాడు. వైదిక మతం అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నేపథ్యంగా ఉండే మతాన్ని మనం వైదిక మతం అంటాం. ఆ వైపుకి వెళ్ళడం వల్ల కొంత తిరుగుబాటు జరిగింది. ఇతన్ని జైన సాహిత్యం కూడా క్రూరుడుగా చిత్రించడము, ప్రజా తిరుగుబాటు జరగడము అనేది ఇక్కడ మెయిన్గా చూడాలి. అంటే ఏ శాతవాహన రాజు మీద ప్రజా తిరుగుబాటు జరిగింది అనే క్వశ్చన్ కనుక వస్తే డెఫినెట్గా అలాంటిది ఉంటే ఈ శ్రీముఖుడి దగ్గరనే మనం ప్రధానంగా చూడొచ్చు. ఇది మనకు శ్రీముఖుడి గురించినటువంటి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ రాజు వచ్చేసి మనకి కృష్ణుడు లేదా కన్హుడు అంటామండి. ఇతని దగ్గర ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ శాతవాహన రాజులలో ఫస్ట్ టైం శాసనం లేదా ఇన్స్క్రిప్షన్ వేయించిన రాజు ఎవరు అంటే కన్హుడు లేదా కృష్ణుడినే మనం పేర్కొనాలి. ఎందుకు అంటే అతడు మనకి నాసిక్ ప్రాంతంలో కొన్ని గుహలు తొలిపించిండు. ఈ బౌద్ధులు వీళ్ళు ఉంటారు కదా, నాసిక్, కన్హేరి ఈ ప్రాంతంలో కొన్ని గుహలు తొలిపించి అక్కడ వాళ్ళ యొక్క సంక్షేమం చూసుకోవడానికి కొంతమంది ఉద్యోగుల్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ధర్మ మహామాత్య అనే ఉద్యోగుల్ని కూడా అక్కడ అపాయింట్ చేసినట్టు మనకు అక్కడ ఒక నాసిక్లో దొరికినటువంటి శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈయన గురించి ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటేనండి, ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో వీళ్ళు శాతవాహనులు పరిపాలించేటప్పుడు అందులో ముఖ్యంగా ఈ కన్హుడు లేదా కృష్ణుడు ఉన్నప్పుడే మనకు నార్త్ ఇండియా నుండి భాగవత మతము సౌత్ వైపుకి రావడం జరిగింది. అండ్ ఇందులో మీకు కృష్ణుడు, వాసుదేవుణ్ణి ప్రధానంగా పూజిస్తారండి. భాగవత మతము మీకు నార్త్ ఇండియాలోనే స్టార్ట్ అయ్యి సౌత్ ఇండియాలోకి ఈయన పీరియడ్లోనే మనకి వ్యాపించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా 3 పాయింట్లు అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తను నాసిక్, కన్హేరి ప్రాంతంలో బౌద్ధుల కోసము కొన్ని గుహలు తొలగించడము, తర్వాత భాగవత మతం ఇతని కాలంలోనే ఇటువైపుకి ఎస్టాబ్లిష్ కావడము, వాళ్ళ సంక్షేమం కోసం ధర్మ మహామాత్య ఎవరు బౌద్ధులు వాళ్ళ కోసము ధర్మ మహామాత్య అనే ఒక ఆఫీసర్స్ అధికారులను అపాయింట్ చేయడము, మొట్టమొదటిసారిగా ఒక శాసనము నాసిక్ ప్రాంతంలో ఇతని లభించడము శాతవాహన రాజులలో ఫస్ట్ టైము, ఇవన్నీ మీరు ఈయన దగ్గర చూసుకోవాలి. నెక్స్ట్ కింగ్ వచ్చేసి మనకి కృష్ణుడు ఎవరు అని మరి మీకు డౌట్ వస్తుంది. అంటే కన్హుడు లేదా కృష్ణుడు ఎవరు, మరి శ్రీముఖుడికి ఏమవుతాడంటే వాళ్ళ బ్రదర్ అండి, తమ్ముడు అవుతాడు. ఎందుకంటే శ్రీముఖుడి తర్వాత వెంటనే మనకి మొదటి శాతకర్ణి పవర్లోకి రాలేదు, గమనించండి. కొడుకు రాకుండా వాళ్ళ తమ్ముడు వస్తాడు, అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ రాజు వచ్చేసి మనకి మొదటి శాతకర్ణి అండి. మనం శాతకర్ణి 1 అని పేర్కొనవచ్చు. చాలా ఇంపార్టెంట్ కింగ్ మనకు అంటే ఇందులో మీకు గొప్ప రాజులలో ఇతను తొలి శాతవాహనులలో ఇతను గొప్ప రాజుగా పేర్కొంటాం. మొత్తం శాతవాహనులలో గొప్ప రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అవుతాడు. మొదటి శాతకర్ణి మీకు చెప్పిన కదా, ఇతని తండ్రి అయితే మరి శ్రీముఖుడే. మనకు ఈయన గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ దొరుకుతుంది అంటే నానాఘాట్ శాసనం అని ఒక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది ప్రశ్న ఉంది ఈ నానాఘాట్ శాసనం గురించి. ఈ నానాఘాట్ శాసనం వేయించింది ఎవరు అంటే ఇతని యొక్క భార్య దేవి నాగానిక. ఇందాక చెప్పిన కదా మహారథి త్రణకైరో కూతురు అని. ఆమె ఈ నానాఘాట్ ప్రాంతంలో ఒక ఇన్స్క్రిప్షన్, ఇది మహారాష్ట్ర దొరికింది మనకి, ఒక ఇన్స్క్రిప్షన్ వేయిస్తుంది. ఒక శాసనం అండి, ఇట్లా ఒక ఇన్స్క్రిప్షన్ వేస్తుంది. ఈ శాసనంలో మనకి ఈ శాతకర్ణి 1 గురించిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది. అది మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ అంటూ వస్తే మీకు ఇక్కడ వస్తుంది. తర్వాత ఇతనికి కొన్ని టైటిల్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మీకు దక్షిణ పదాపతి అంటే ఈ సౌత్ ఏరియా మొత్తానికి ఇంకా ఇతడే గ్రేట్ కింగ్ అని, ఏకవీర అనే టైటిల్ కానివ్వండి, అప్రతిహత చక్ర అనే టైటిల్ కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, ఈ మొదటి శాతకర్ణి ఇక్కడ రాజ్యపాలన చేస్తున్నప్పుడే మీకు కళింగ ప్రాంతం అంటే ఒడిషా ప్రాంతంలో ఒక గొప్ప రాజు ఉంటాడు. అతనే మనకి ఎవరంటే మీకు చూడండి కారవేలుడు అనే రాజు ఉంటాడు. ఆయన వేయించిన ఒక అతిగుంప శాసనంలో కూడా వీళ్ళ యొక్క ప్రస్తావన ఉంది. అంటే ఈ ఇద్దరికి మధ్య ఒక వార్ అనేది జరిగి ఉంటుంది అని చెప్తున్నారు. అయితే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ యుద్ధంలో
ఖారవేలుడు జయించని కొందరు, మొదటి శాతకర్ణి జయించని కొందరు. ఒక కరెక్ట్ ఎవిడెన్స్ అయితే మనకి దొరకలేదు, కానీ కొంత ఘర్షణపూరిత వాతావరణం అయితే వీళ్ళ మధ్య ఉండి ఉండొచ్చు అనేది మనకి తెలుస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ శాతకర్ణి 1 ఎవరైతే ఉన్నారో వైదిక మతానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇతను అశ్వమేధ యాగము, రాజసూయ యాగము ఇలాంటి యజ్ఞాలు ఫస్ట్ టైం చేస్తున్నాడు. అంతకుముందు ఎవరు చేయలేదు యాక్చువల్ శాతవాహన రాజులలో. ఎందుకంటే మీకు శ్రీముఖుడు వైదిక మతం వైపుకి టర్న్ అయినప్పటికీ కూడా అందులో కీలకమైనటువంటి యజ్ఞాల జోలికైతే వెళ్ళలేదు, కృష్ణుడు కూడా వెళ్ళలేదు. కానీ శాతకర్ణి 1 మాత్రం చాలా రిస్క్ తీసుకొని ఇక్కడ రాజసూయ యాగం కానివ్వండి, అశ్వమేధ యాగం కానివ్వండి, ఇలాంటి యాగాలు అయితే మనకు అతను చేయడం అనేది మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. నెక్స్ట్ వచ్చేసి ఈయన దగ్గర మనము గుర్తుంచుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇంకా కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తానండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రాజు ఇతడు. మీకు ఈయన సమకాలీనుడు ఇంకొక రాజు ఉంటాడు, పుష్యమిత్ర శుంగుడు. ఇక్కడ మీకు మౌర్యులను అంతం చేసినటువంటి వ్యక్తి పుష్యమిత్ర శుంగుడు అండి. ఇతనికి సమకాలీన కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్. ఇక్కడ తర్వాత ఈ మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణులకు కొన్ని భూములు అంటే ల్యాండ్స్ డొనేట్ చేసినట్టు కూడా మనకు కొన్ని ఆధారాలు అయితే లభిస్తున్నాయి. అంటే బ్రాహ్మణులకు భూదానాలు చేయడం అనేది శాతవాహనుల కాలంలోనే మొదలయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ విధంగా చేసినటువంటి ఈ భూదానాలను అగ్రహారాలు అన్నారు. ఏవైతే బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు ఇచ్చినటువంటి గ్రామాలు కానివ్వండి, భూములు కానివ్వండి, ఆ ఏరియాస్ని అగ్రహారాలని పిలిచేవారు. అంతకుముందు ఒకసారి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగిందండి, ఈ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గ్రామాలను ఏమంటారు అంటే అగ్రహారాలని పేర్కొనేవారు. సో ఇది మనకి మొదటి శాతకర్ణి గురించినటువంటి చాలా కీలకమైన సమాచారం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నానాగఢ్ శాసనం ఇతని గురించి వివరిస్తుంది. మొట్టమొదటిసారిగా వైదిక మతానికి సంబంధించి వైదిక మతంలో కీలకమైన అశ్వమేధ యాగం, రాజసూయ యాగాలు చేస్తున్నాడు, భూదానాలు చేస్తున్నాడు. ఇతనికి సమకాలీన రాజులు అటు పుష్యమిత్ర శుంగుడు, తర్వాత ఇటు ఖారవేలుడు, వీళ్ళతో కొంత ఘర్షణ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఈయన పీరియడ్లోనే. సో అది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలక అంశాలు. నెక్స్ట్ రాజు వచ్చేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్ రాజు రెండవ శాతకర్ణి అండి. శాతకర్ణి 2 అనొచ్చు, లేదా మనం రెండవ శాతకర్ణి అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 56 సంవత్సరాలు రాజ్యపాలన చేసిండండి ఒక రాజు. 56 ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో మరి మొత్తం శాతవాహన రాజులలో సుదీర్ఘకాలము అడ్మినిస్ట్రేషన్ చేసింది ఎవరు అంటే రెండవ శాతకర్ణి. మీరు కాకతీయుల కాలంలో చూడండి, గణపతి దేవుడు చాలా రోజులు సుదీర్ఘమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అక్కడ కూడా. సో ఇక్కడ కూడా సుదీర్ఘకాలం అడ్మినిస్ట్రేషన్ మనకు కనిపిస్తుంది. రెండోది ఏంటంటే, మీకు మధ్యప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ స్తూపం ఉంటుందండి, సాంచి స్తూపము. ఇది అశోకుడి కాలంలో నిర్మించబడింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం. ఈ సాంచి స్తూపానికి సౌత్ గేటు అంటే దక్షిణ తోరణాన్ని నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. తోరణం అంటే ఎంట్రన్స్ అండి, మీకు 4 వైపుల ఎంట్రన్స్ ఇట్లా ఉంటాయి కదా. సో సౌత్ గేటు లేదా దక్షిణ తోరణాన్ని ఈ రెండవ శాతకర్ణి నిర్మించాడు అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ 2 పాయింట్లు సరిపోతాయండి, సుదీర్ఘకాలం అడ్మినిస్ట్రేషన్, తర్వాత సాంచి స్తూపానికి దక్షిణ తోరణము నిర్మించడం. ఇవి రెండవ శాతకర్ణి కాలంలో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుంతల శాతకర్ణి అండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న, డెఫినెట్గా ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది ఈయన మీద, చాలాసార్లు అడుగుతున్నాడు కూడా, ఎందుకంటే లిటరేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. కుంతల శాతకర్ణి. కుంతల శాతకర్ణి యొక్క విశిష్టత ఏంటంటేనండి, మామూలుగా ఈ శాతవాహనుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటిది అంటే ప్రాకృత భాష అండి. ఇది గుర్తుంచుకోండి, వీళ్ళ యొక్క అధికార భాష ప్రాకృతం. రైట్, మనకి ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ లాంగ్వేజ్. కానీ కుంతల శాతకర్ణి కాలంలో ఈ ప్రాకృత భాష కంటే ఈ రాజు ఏం చేస్తాడంటే సంస్కృత భాషకి చాలా ప్రియారిటీ ఇచ్చినట్టు మనకు వివిధ చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. సో మీకు ప్రశ్న అంటూ వస్తే ఇక్కడ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏ శాతవాహన రాజు ప్రాకృతం కంటే సంస్కృత భాషను ఎక్కువగా ఆదరించినట్టు మనకు ఎవిడెన్సెస్ ఉంటాయంటే ఈయన పీరియడ్లోనే. ఇంకా కొన్ని ఆధారాలు అయితే మనకి ఏం చెప్తున్నాయంటే ఇది సంస్కృతం ఇక్కడ
ఇక్కడ ఈయన కాలంలో రాజభాషగా మారింది అని కూడా మనకు తెలుస్తుంది. ఈ కాలంలో మీకు ఈ సంస్కృతానికి సంబంధించి శర్వవర్మ అంటే కుంతల శాతకర్ణి కాలంలోనే ఒక ఇంపార్టెంట్ పండితుడు ఉంటాడండి, సంస్కృత పండితుడు శర్వవర్మ. ఒక ఇంపార్టెంట్ బుక్ రాస్తాడు సంస్కృతంలో. దాన్ని ఏమంటామంటే మనము కాతంత్ర వ్యాకరణం అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ అండి ఇది. ఇది సంస్కృత గ్రామర్ అన్నట్టు. అంటే కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్చుకోవడానికి రాసినటువంటి పుస్తకం ఇది, కాతంత్ర వ్యాకరణము. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఉంది, మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణము, శక అని గుర్తుంచుకోండి మీరు, ఇట్లా ఈజీ హింట్ కోసం అయితే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే ఇక్కడ మీకు కుంతల శాతకర్ణి కాలంలోనే గుణాఢ్యుడు కూడా ఉన్నాడు అని ఎక్కువ ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి. గుణాఢ్యుడు బృహత్ కథ అనే పుస్తకం రాస్తారండి, చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్ అండి. బృహత్ కథ ఎవరు రాశారు? బృహత్ అంటే పెద్ద, ఒక పెద్ద స్టోరీ మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఏ భాషలో రాయబడింది అంటే పైశాచి ప్రాకృత భాషలో రాయబడింది. మీరు అనుకోవచ్చు, మరి ప్రాకృత భాష అంటే మాకు తెలుసు కానీ పైశాచి ప్రాకృతం అంటే ఏంటిదని. అంటే ప్రాకృత భాషకి వివిధ ప్రాంతాలలో మాండలికాలు ఉంటాయండి. అందులో మహారాష్ట్ర ప్రాంతంలో మహారాష్ట్రీ ప్రాకృతంగా ఉంటుంది, ఇంకా ఈ ప్రాంతంలో పైశాచి ప్రాకృతం అని ఒక మాండలిక భాష ప్రాకృతంలో. కాబట్టి ఈ బృహత్ కథ అనేది ఈ భాషలో రాయబడింది. తర్వాత వాత్సాయనుడు ఏం రాస్తారంటే ఇతని పీరియడ్లోనే మనకు కామసూత్ర అనే ఒక ఇంపార్టెంట్ బుక్ కూడా కుంతల శాతకర్ణి కాలంలో మనం ప్రధానంగా రాసినట్టు మనకు తెలుస్తుంది. సో ఇది మీరు కుంతల శాతకర్ణి దగ్గర గుర్తుంచుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏంది? ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషకు ప్రాధాన్యత పెరగడము, ముగ్గురు ప్రధానమైనటువంటి కవులు ఉండడము. గుణాఢ్యుణ్ణి ఏమంటున్నారంటే తెలంగాణలో తొలి లిఖిత కవి అని కూడా అంటున్నారండి. కొండాపురం ప్రాంతం నుండి ఇతడు మరి బృహత్ కథ రాశాడు అని కూడా చెప్తున్నారు. సో ఇది మీకు ఇక్కడ కుంతల శాతకర్ణి దగ్గర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రాజు, 17వ రాజు గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. హాలుడు అండి, వెరీ ఇంపార్టెంట్ కింగ్, చాలా చాలా. హాలుడు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే కవి వత్సలుడు, కవులకు చాలా చాలా సహాయకుడుగా, అంటే వాళ్ళకు ఎంకరేజ్ చేయడము, సాహిత్యాన్ని సృష్టించడము, ముఖ్యంగా ప్రాకృత భాషకు ఇతని కాలం స్వర్ణయుగం అండి. హాలుడి కాలం, చాలా బుక్స్ వచ్చినాయి ప్రాకృతంలో. అంతెందుకు ఈయనే స్వయంగా పుస్తకం రాసిండు, అది గాథా సప్తశతి. ఇది ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితి గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఇందులో మీకు 700 గ్రామీణ శృంగార గాథలు మనకు కనిపిస్తాయి. అందుకే దీన్ని కవివత్సలుడు అని పిలుస్తున్నాం. ఒక రాజు ఏకంగా ఒక పుస్తకాన్ని రాయడం అనేది మీరు ఫస్ట్ టైం ఇక్కడ చూడొచ్చు, హాలుడి దగ్గరనే మీరు చూస్తారు. ఇతడు శ్రీలంకకు చెందిన రాకుమారి లీలావతిని వివాహం చేసుకున్నట్టు కూడా మనకి కుతూహలుడు రచించిన ప్రాకృత కావ్యం అండి ఒకటి, లీలావతి పరిణయం అని. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి, లీలావతి పరిణయం ఎవరు రాస్తున్నారు? కుతూహలుడు. ఇతడు హాలుడి ఆస్థానంలోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే శ్రీలంక మీద అటాక్ చేసి అక్కడ రాకుమారిని మరి పెళ్లి చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో మీకు చెప్పిన కదా, ప్రాకృత భాషకైతే ఇతడి కాలము స్వర్ణయుగం అని కూడా మీకు చెప్పిన. ఇంకా హాలుని తర్వాత మనకు ఇంకొక రాజు, నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యమైన రాజుగా, మొత్తం శాతవాహనులలో గొప్ప రాజు ఎవరిని పేర్కొంటామండి? గౌతమిపుత్ర శాతకర్ణిని పేర్కొంటాం. సో గౌతమిపుత్ర శాతకర్ణి మొత్తం శాతవాహన రాజులలో చాలా గొప్ప రాజండి. ఇతడు క్రీస్తు శకం 78లో అధికారంలోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అందుకే శక సంవత్సరం అంటాం. ఒక శకం తీసుకున్నాం ఇక్కడ. భారతీయ క్యాలెండర్ కూడా 1957లో మన నేషనల్ క్యాలెండర్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ తెచ్చినామో ఇది క్రీస్తు శకం 78ను ఒక శక సంవత్సరంగా మనం తీసుకున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి మొత్తం శాతవాహనులలో గ్రేట్ కింగ్ అన్నట్టు మనం జిఎస్వి గౌతమిపుత్ర శాతకర్ణి అని మనము గౌతమిపుత్ర జిపిఎస్ అని ఇట్లా సింపుల్గా షార్ట్కట్లో చెప్పుకుందాము. గ్రేట్ కింగ్ అంటున్నాను, గొప్ప రాజు అని కూడా మీకు చెప్తున్నా కదా. ఇంతకీ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మరి ఏ ఆధారాలు ఉన్నాయంటే చాలా ముఖ్యమైన శాసనం ఒకటి మనకు నాసిక్, మహారాష్ట్ర ప్రాంతంలో లభించిందండి. దీన్ని నాసిక్ శాసనం అంటాం. ఈ నాసిక్ శాసనం వేయించింది ఎవరు అంటే వీళ్ళ యొక్క అమ్మగారు గౌతమి బాలశ్రీ వేయించిందండి. చూడండి,
వాళ్ళ మదర్ పేరు వచ్చేసి మనకి గౌతమి బాలశ్రీ వేయించింది. ఈ గౌతమి బాలశ్రీ ఈయన పీరియడ్లో వేయించలేదు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు ఉంటాడు కదా, వశిష్ఠపుత్ర పులోమావి అని మనం పిలుస్తాము. సో ఆయన పీరియడ్లో ఈ నాసిక్ శాసనం వేయించింది అన్నట్టు, అది గుర్తుంచుకోండి. కాకపోతే వాళ్ళ కుమారుడి గురించి వేయించింది. మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి అన్నప్పుడు మీరు గౌతమి అనే పదం ఉంది చూసిందా, అంటే మదర్ యొక్క పేరును అటాచ్ చేసుకుంటున్నాడు. మాతృ సంజ్ఞను తన పేరుకు ముందు చేర్చుకోవడం అనేది ఈ శాతవాహనుల కాలంలో ఈయన దగ్గరనే మొదలైందండి. సో ఈయన గురించి వివరిస్తున్న ముఖ్యమైన శాసనం ఏంటిది, నాసిక్ శాసనము. అది మీరు గుర్తుంచుకోండి. ఈయనకి టైటిల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టైటిల్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మీకు త్రిసముద్రతోయ పీతవాహన అనే టైటిల్ ఉంది. ఎందుకంటే ఇతడి గుర్రాలు 3 సముద్రాల నీళ్లు త్రాగుతాయి అని చెప్తారు. త్రిసముద్రతోయ పీతవాహన, ఇటు అరేబియా సముద్రం, ఇటు హిందూ మహాసముద్రం, ఇటు బంగాళాఖాతం, అంటే దాని సామ్రాజ్యము అంత విస్తారమైంది అని తెలియజెప్పడానికి పరోక్షంగా ఈ టైటిల్తో అతన్ని సూచిస్తున్నారు. బెనకటకము అని ఒక నగరాన్ని నిర్మించాడు. బెనకటక స్వామి అని అంటున్నారు, ఆగమ నిలయ అని అంటున్నారు, ఏక బ్రాహ్మణ అనే టైటిల్ ఉంది. ఆయనకేమో ఏకవీర ఉంది, ఎవరికి, మొదటి శాతకర్ణికి. ఈయనకేమో ఏక బ్రాహ్మణ అనే టైటిల్ ఉంది. ఈ టైటిల్ ఆధారంగా శాతవాహనుల కులం ఏది అనే చర్చ వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారంటే వీళ్ళు బ్రాహ్మణులు అని కూడా చెప్తున్నారండి, ఈ టైటిల్ని బేస్ చేసుకొని. మొత్తం మీద గౌతమిపుత్ర శాతకర్ణి గురించినటువంటి ఈ సమాచారంతో పాటు ఇంకొక ముఖ్యమైన సమాచారం ఉందండి. ఈయన పాయింట్, ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేస్తాడంటే ఇతనికి మహారాష్ట్ర ప్రాంతంలో, అంటే ఇటు మీకు మహారాష్ట్ర ఉంటుంది కదా, ఇక్కడ నహపానుడు అని ఒక రాజు ఉంటాడండి. నహపానుడు క్షహరాట వంశం వీళ్ళది. సో అతని మీద అటాక్ చేయడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి. సో వీళ్ళిద్దరికి జరిగినటువంటి ఘర్షణలో ఏం జరిగిందంటే ఇతను విజయం సాధిస్తాడు. నహపానుడి మీద ఇతడు విజయం సాధించి అతని యొక్క కాయిన్స్ ఉంటాయి కదా, నాణెములు, ఆయన పేరు తీసేసి వీళ్ళ టైటిల్ తోటి మళ్ళీ ఆ కాయిన్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే రీమింట్ అంటే పునర్ముద్రిస్తారు అన్నట్టు. ఆ కాయిన్స్ మనకు ఎక్కడ దొరికినాయి అంటే జోగల్ తంబి అనే ప్లేస్లో దొరికినాయండి. మహారాష్ట్రలో జోగల్ తంబి దగ్గర అనేక పునర్ముద్రిత నాణాలు దొరకడం వల్ల ఈ వార్ జరిగి తను గెలిచాడు అని మనకు తెలుస్తుంది. ఈ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జోగల్ తంబి రీమింటెడ్ కాయిన్స్ ఎవరి అంటాడు, గౌతమిపుత్ర శాతకర్ణి. అది మీరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నేను మీకు చెప్పిన మీకు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ రాజు వచ్చేసి మీరు గౌతమిపుత్ర శాతకర్ణి క్లోజ్ చేసి ఇంకా అతని కుమారుడు వాసిష్ఠపుత్ర పులోమావి, ఇక్కడికి మీరు రండి. వాసిష్ఠపుత్ర పులోమావి అంటే ఇక తల్లి పేరును అటాచ్ చేసుకోవడం అనేది ప్రతి రాజు దగ్గర మనం కొంత చూడొచ్చు. ఇక్కడ ఈ వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో ఏంటంటేనండి వీళ్ళ రాజధాని అమరావతికి మార్చినట్టు మనకు తెలుస్తుంది ఫైటాన్ నుండి. నేను చెప్పిన కదా శాతవాహనులకి 3 రాజధానులు ఉంటాయి. మొట్టమొదటిది కోటిలింగాల, తర్వాత ఫైటాన్కి షిఫ్ట్ చేసుకుంటారు మహారాష్ట్ర, తర్వాత అమరావతికి షిఫ్ట్ చేసుకుంటారని కూడా చెప్పిన. మళ్ళీ ఇతని పీరియడ్లోనే అమరావతి స్తూపం కూడా నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. ఈయన పీరియడ్లోనే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం కూడా ఈయన పీరియడ్లోనే మనకు వేయించిందనే విషయాన్ని కూడా మీరు గమనించండి. సో ఇది మనకి ఈ వాసిష్ఠపుత్ర పులోమావి గురించిన షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా నెక్స్ట్ రాజు మనకు వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. రైట్, యజ్ఞశ్రీ శాతకర్ణి ఇంపార్టెంట్. ఈయన పేరు చెప్పంగానే మనకు ఆచార్య నాగార్జునుడు గుర్తుకు రావాలి, ఎందుకంటే ఇతని కాలంలోనే ఆచార్య నాగార్జునుడు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. మరి అతని పుస్తకాలు అయితే చాలా ఉన్నాయండి. ప్రజ్ఞ పారమిత అని చాలా ఇంపార్టెంట్ బుక్ రాస్తాడు. తర్వాత మీకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్, సుహృల్ లేఖ అని ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి నాగార్జునుడికి మధ్య జరిగినటువంటి కొన్ని అంశాల గురించి మీకు సుహృల్ లేఖలో ప్రధానంగా రాయడం అనేది మనం గమనించవచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటేనండి ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ గుర్తు గల కాయిన్స్ను ముద్రించడం జరిగింది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళ కాలంలో విదేశీ వాణిజ్యం ఎక్కువగా ఉంది. అది కూడా రోమ్ దేశంతో విస్తృతమైనటువంటి వ్యాపార సంబంధాలు అయితే వీళ్ళు కలిగి ఉన్నారండి. యూరోపియన్ దేశం రోమ్ తోటి శాతవాహనులు చాలా విస్తృత
విస్తృతమైన వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు. దాని గురించి మనకు ప్లీనీ రాసినటువంటి న్యాచురల్ హిస్టరీ కానివ్వండి, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ కానివ్వండి మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ప్లీనీ అయితే ఏకంగా వాళ్ళ రోమన్ పార్లమెంట్లోనే అంటాడు, భారతదేశం నుండి విపరీతమైనటువంటి వస్త్రాలు మనం తీసుకొని మన బంగారం మొత్తం ఇండియాకి పోతుంది అని తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తాడు. మొత్తం మీద రోమ్తో మనకు వీళ్ళ కాలంలో విస్తృత వ్యాపార సంబంధాలు ఉన్నట్టు మాత్రం ఇతని కాయిన్స్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇక ఆచార్య నాగార్జునుడికి సమకాలీనని కూడా మీకు చెప్పడం జరిగింది. మత్స్య పురాణము మరి ఇతని కాలంలోనే యజ్ఞశ్రీ శాతకర్ణుని కాలంలోనే సంకలనం చేయబడిందని కూడా మనకి చరిత్రకారులు భావిస్తున్నారండి. ఇతని యొక్క టైటిల్ గుర్తుంచుకోండి, త్రిసముద్రాధిపతి అనే టైటిల్ అయితే మీకు ఉంది. అతని గౌతమిపుత్ర శాతకర్ణి స్త్రీ సముద్ర తోయ పీతవాహన అనే టైటిల్ అతనికి ఉంటే, త్రిసముద్రాధిపతి అనే టైటిల్ అయితే మనకు యజ్ఞశ్రీ శాతకర్ణికి ఉందండి. సో ఇక క్లోజ్ చేయండి. యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి నాగార్జునుడి కోసం ఒక పారావత విహారాన్ని కూడా ఇతను నిర్మించినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా లాస్ట్ కింగ్ వచ్చేసి మనకి 3వ పులోమావి అండి. రైట్, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ కింగ్ అండి 3వ పులోమావి. ఇతడు మరి ఇక్ష్వాకుల చేతిలో ఓడిపోయినట్టు మనకు తెలుస్తుంది. శాతవాహనుడు ఇతనితోటి వీళ్ళ యొక్క సామ్రాజ్యం కూడా అంతమైంది. ఇతను జారీ చేసిన ఒక శాసనం ఏంటంటే మేకధూని శాసనం అండి. దీని వల్లనే మనకు వీరి యొక్క పతనం గురించి మనకు తెలుస్తుంది. వీళ్ళు శాతవాహనుల తర్వాత వీళ్ళ యొక్క సామంతులు ఇక్ష్వాకులు కానివ్వండి, అభిరులు కానివ్వండి, వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఇంకా వాళ్ళే మెయిన్ రాజులుగా చలామణి కావడం అనేది జరిగింది. అంటే ఇతనితోటి వీళ్ళ యొక్క రాజ్యం అంతరించిపోయిందండి. తర్వాత మీరు చూడండిగా ఈ శాతవాహనుల తర్వాత మళ్ళీ ఎప్పటిదాకా అంటే కాకతీయుల దాకా మీకు మొత్తం తెలుగు ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఏది లేదు. చిన్న చిన్న రాజవంశాలు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి. మొత్తం మీద ఇది మనకు ముఖ్యమైనటువంటి రాజులు అండి. మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి సీమకుడు కానివ్వండి, తర్వాత కృష్ణుడు కానివ్వండి, మొదటి శాతకర్ణి కానివ్వండి, కుంతల శాతకర్ణి, 2వ శాతకర్ణి కానివ్వండి, కుంతల శాతకర్ణి, హాలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి, 3వ పులోమావి, వీళ్ళు ముఖ్యమైనటువంటి రాజులు. వాళ్ళ కాలంలో ఏం జరిగిందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.